చూపెట్ట పైకి చూపెట్టు.
ఒకసారి చూడండి సార్ 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 ఒక్క నిమిషం చూడండి సార్ వేసిండు సార్ ఒక్కసారి చూడండి మేడం महाराज की जय रामराव महाराज की जय जगदम्बा माता की जय भूपत रेड्डी विनोद रेड्डी नायकत्వం వర్ధిల్లాలి జై సో అన్న ఈ సైడ్ అన్న ఇటు చూడండి అందరూ అన్న మొత్తం ఈ సైడ్ जय भगवती जय भगवती जय भगवती जय सगरती जगजननी जगदंबे माता हते मा त्रिशूल पकड़ी सैताने भगाई मारी आड़ी चावड़ी भागे पर आत्मा वेन बेटी एक और बंदा ध्यान रखा रे जीवेरो उदार कर बोलो तुको माफ कर आयो वगन पटाल हरकतन बरकत एक दाना से दाना करे अने अरे नंद धने अरे नंद अंकुआन बेटा दा आग मारे जे आगे बाजार जे सुते तेरे सपने में बेटे तेरे हाथ में होते संकट वेळेन तू हटा पापीरो बेडबार सावकार समनकरकर फतेगाम सितेकर आंदने कोटली फोड़ बाल बच्चारो सही जा जी जिंगनो सही जा नगर नामा सही जा पंटान बरकत दे स्मृति अंदेर ई आजना भेल फूल भूपत रेड्डी सार फॅमिली मुक्कू पुडका आजो बल्ला से दोन तळायाडी भेल फूल और फॅमिली ना सुख शांति ते रकारण आजी और एक बारी एमएलए ओन जितान ओन रकारण हमार गुड़ी ना हमार नगरी ना आंदनेरी कोटली और हतेरी डेवलपमेंट करायस के ताणी तोन दसी आंगली ती हाथ जोड़न ई विघ्निती तोन माफी मांग रे तो मारी आड़ी साबड़ी ई भोग भंडार तार कोरा गणे ना फूल से आड़ी साबड़ी जय सतगुरु सेवालाल मोतियाळो दादियाळो तोडाळो बापू अखंड ब्रह्मचारी अहंकारी निरंकारी राम अवतारी भगवान 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 जय तपस्वी रामराव भगवान 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 साई जयद्रे भगवान अखंड ब्रह्मचारी अहंकारी निरंकारी सेवालाल अवतारी भगवान 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 ये घोर बंदा ध्यान रखाड़े जीवेरो उद्धार कर बोलो तुको माफ कर आयो वगन पड़ताळ हरकतेन बरकत एक दाना देर दाना गिरे अने अरे नंद धने अरे नंद वांसवान बेटा दा आग मारे जे आगे बाजार जे सुतो जे सपने में बेटे जे हरदे में होते संकट वेळेन दूर हटा पापीरो बेडबार सावकार समनकरकर फतेगाम सितेकर आंदने कोटली फोड़ बाल बच्चारो साई जा सिंगरो साई जा कंटान बरकत दे स्मृति अंदेर मारी आड़ी चावड़ी ई एमएलए का भूपत रेड्डी आज भेल फूल भोग और हतेर चढ़ाई आड़ी चावड़ी ये नगर नामा पर रकार ताणी ये नगर नामा पर और हतेरो पंजेरो नागा छाया तार हतेरो दयावारी आड़ी चावड़ी ये हमार ताने ना डेवलपमेंट करायस के ताणी सारे आशीर्वाद दे ताणी तू रकार से आड़ी चावड़ी ई भोग भंडार भगवान भगवान ई भोग भंडार तार कोरा गणे ना पूत जय महाराज की जय रामराव बापू की जय మరియు పత్రికా విలేకరులు అందరికీ సాంపల్లి తండ తరపున పెద్ద మనుషుల తరపున మందిరం తరపున నవరాత్రి శుభాభివందనం లోక కళ్యాణం జరుగునుగాక అమ్మవారికి. ఇందాక అమ్మగారు మేము ఎన్నికలో సారు గెలవాలని చెప్పేసి మా మిత్రులందరూ కలిసి సారు గెలవాలని సార్ కుటుంబ సభ్యులతో ఇక్కడికి వచ్చి ముక్కు పుడక అమ్మవారికి ఎక్కిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం సార్.
ఆ విషయాన్ని మా నమ్మకానికి పూర్తిగా సహకరించినందుకు అమ్మవారు మీ కుటుంబానికి మీ రాజకీయ జీవితానికి స్థైర్యం, ధైర్యం, ఆరోగ్యం అన్ని విధాలుగా మీకు అందిస్తారని మేము సభాముఖంగా దేవుని సన్నిధిలో కోరుకుంటున్నాం సార్. ఒక సమస్య ఉంది సార్. మీరు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు సాంపల్లి గ్రామానికి మీరు వచ్చారు. నేను సర్పంచ్గా ఉన్న ఆ రోజు మీరు సాంపల్లి గ్రామానికి దత్తతగా తీసుకున్నారు. కాకపోతే మేము గ్రామంని కలుపుకొని వెళ్ళాలని ఆ రోజులో ఎక్కువగా నిధులు అడగలేకపోయినాము. కాబట్టి ఇప్పుడు మేము ఒక పత్ర రూపంలో ఇస్తాము. మా స్కూల్ పక్కనే ఒక కాంపౌండ్ వాల్ ఉంది సార్. ముఖ్య సమస్య, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఎప్పుడు తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ఒక కాంపౌండ్ వాల్ ఆ పిల్లలు, గిరిజన పిల్లలు మీ పిల్లలుగా భావించి మీరు మా కాంపౌండ్ వాల్కు మంజూరు ఇస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సభాముఖంగా అందరి సమక్షంలో సార్ని విజ్ఞప్తి చేస్తున్నాను. మెల్లేతండ పక్కనే మా సాంపల్లి జీపీ పరిధిలో వస్తుంది. వాళ్ళు ఎండోమెంట్ కోసం అమ్మవారి మందిర నిర్మాణానికి ఎండోమెంట్ కట్టారు సార్. ఆ లిస్టు కూడా మీకు ఇస్తాము. ఇంకో విధంగా సాంపల్లి బుడితండ, మెల్లేతండ, సాంపల్లి తండ ఈ గ్రామ పరిధిలోని గిరిజన తాండలకు అంగన్వాడీ మంజూరు ఇస్తారని చేయిస్తారని ఆశిస్తూ, మరియు సాంపల్లి తండలో వెనక గల్లీలో ఒక 500 డ్రైనేజ్ మీటర్ వాటరు మాకు ఇంతకు ముందే సిడిపి ఫండ్స్ నుంచి ఇచ్చామని పెద్దలు ఇక్కడ నాయకులు ఇక్కడ మాకు హామీ ఇచ్చారు. మేము కూడా ఫుల్సింగ్ ఇచ్చారు. సారీ సార్, ఎస్టిమేషన్ చేసి ఇచ్చాము. కానీ ఇంతవరకు మాకు స్పందన లేదు. అయినా ఇంట్లో కూడా ఎప్పుడైనా నిరంతరం మేము ఓపికగా మేము ప్రతి గ్రామాల్లో ఎంబడి తిరుగుతుంటే ఆ ఊళ్ళో కొబ్బరికాయ కొట్టుతుంటే డెవలప్మెంట్ అభివృద్ధి కోసం మా మనసు కూడా కొంచెం బాధ అనిపిస్తుంది సార్. చిన్నప్పటి నుంచి మీతో రాజకీయంగా మేము తిరుగున్న వాళ్ళమే కాబట్టి తప్పులు క్షమించి, మీకు సమయం ఎక్కువ లేదు కాబట్టి మా తండ మీద ఒక ఆశీస్సులు. ఇంకో సమస్య సార్, 246 సర్వే నంబర్లు భూభారతి కింద చాలా మందికి పట్టాలు రాలేవు సార్. ఆ పట్టాలు మీరు ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, ఇమీడియట్ కలెక్టర్ గారితో స్పందించి 500 acres లో డైవర్ట్ చేసి ఎస్టీ నాయకులకు, ముఖ్యంగా మా గిరిజన ప్రాంతానికి మీరు మేలు చేస్తారని. ఇంకో విషయం సార్, నేడు మన యొక్క సాంపల్లి తండాకు గౌరవనీయులు పెద్దలు మన యొక్క నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు రేకులపల్లి భూపతి రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు వారికి అభినందనాలు. మరియు వారితో సారి యొక్క శ్రీమతి గారు కూడా ఈరోజు మన యొక్క సాంపల్లి తండావాసులు ఈ యొక్క భవానీ మాతకు ఆ రోజు ఎలక్షన్లు మన యొక్క శాసనసభ్యులు దంపతులుగా వచ్చి ఈ యొక్క మందిరంలో ఆ యొక్క మాతకు పట్టు చీరలు మరియు ముక్కు పుడకను బహుకరించినందుకు ఈ యొక్క సాంపల్లి తండావాసుల తరఫున నేను మన శాసనసభ్యుల దంపతులకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన యొక్క తండాని ఎప్పుడు సాంపల్లిని కానీ సాంపల్లి తండాని కానీ మన యొక్క ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ ఉన్నప్పటి నుండే ఈ యొక్క సాంపల్లిని కానీ సాంపల్లి తండాని దత్తత తీసుకున్నాని ఎన్నోసార్లు మనకు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క సాంపల్లి తండాని అన్ని వేళలా మీ అందరికీ మీ యొక్క కష్టాలని మీ యొక్క ఏ పని ఉన్నా కానీ చేసి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు. జై కాంగ్రెస్. గౌరవనీయులు పెద్దలు మన రూరల్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత డాక్టర్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి, ప్రత్యేకంగా మేడం వారి సతీమణి మేడం వినోద్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మీ అందరి తరఫున నా తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చక్కటి కార్యక్రమంలో మరి ఈ చక్కటి కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా ప్రేమతో, గౌరవంతో భక్తి కార్యక్రమంలో పాల్గొన్నారు. కావున మొట్టమొదలు ఈ సందర్భంగా ఎప్పుడు రాలేదు. నేను మేడం గారికి అడిగితే తప్పకుండా వస్తా అమ్మ, ఎలక్షన్ లో పుడుగా బంగారు బట్టలు పెడతామన్నాం, ఒప్పుకున్నాము అని చెప్పినాం. మరి గిరిజనులందరికీ చెప్పినా, మేడం సార్ కూడా చెప్తే వీళ్ళందరూ ఏమంటారంటే మేము పెడతాం, టైం సార్ సరిపోతుందంటే మీరు పెట్టదు, అమ్మ మొక్కింది అమ్మనే పెట్టాలంటారు. ఇక దానికి తప్పని పరిస్థితిలో అమ్మనే మొక్కింది అమ్మనే రావాలని చెప్పినాం. తప్పకుండా మా మాట అందరి కోరిక నెరవేర్చి వచ్చింది. కాబట్టి
సార్ కానీ అమ్మగారు కానీ సార్ కుటుంబ సభ్యులకు కానీ ఇక్కడికి వచ్చిన వారందరు కుటుంబ సభ్యులు కానీ ప్రాంత ప్రజలకు కానీ అభివృద్ధి కానీ అన్ని విధాల ఆయురారోగ్యాలు కలగజేస్తూ మంచి పాడి పంటలు పండాలని చెరువు గుంటలు బాగా ఎండాలని ఆరోగ్యాలు బాగుంటారు విద్యా విజ్ఞానం విజయంతో అందరూ భవిష్యత్తు బంగారు పట్ట వేసుకొని మరి అమ్మగారి కృప దుర్గామాత కృప వల్ల బతకాలని రేపు జరిగే ఎన్నికల్లో కూడా తప్పకుండా హోల్సేల్ గా భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో గెలవాలని కూడా అమ్మవారిని ప్రార్థిస్తూ మరి దుర్గామాత దయ వల్ల వయసు పెద్ద సార్ బాధపడుతున్నాడు కానీ ఆ గుళ్ళో పూజ చేస్తున్నప్పుడు అమ్మవారు వచ్చింది మా తల్లిగారు కూడా నాకు జ్ఞాపకం వచ్చింది అమ్మవారు కూడా పాదావందన చేసిన మీ అందరూ కూడా తల్లి లాంటి అమ్మగారు వచ్చింది కాబట్టి తల్లి ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి నేను ఇవాళ మనసులో కోరుకున్నాను. తప్పకుండా భవిష్యత్తులో భూపతి రెడ్డి గారు ఇంకా పెద్ద పదవిని అధిరోహిస్తారని నేను అంటున్న విశ్వాసం ఎందుకు విశ్వాసం ఉంటుందంటే మేడంకి ఒక మాట చిన్న మాట గుర్తు చేయాలి. ఎమ్మెల్సీగా సార్ ఉన్నాడు, మేము టీఆర్ఎస్ ఉండి ఎమ్మెల్సీగా మేము టీఆర్ఎస్ విడిచిపెట్టి కాంగ్రెస్ పోతున్నాం. ఢిల్లీ వెళ్తున్నాం ఫ్లైట్లో సారు మేమందరం 5-6 కూడా వచ్చి ఢిల్లీ వెళ్ళే రోజు మేడం గారు చాలా బాధపడ్డది. ఏం చేస్తున్నారు ఏం కథ అని చెప్పి చాలా అంటే బాగా బాధతోని అట్టాయి చెప్పి ఏంది మీరు అందరూ ఏం చేస్తున్నారు సార్ సంజాస్తారా ఎట్లా ఏం కథ వట్టిగా ఎమ్మెల్సీ పోతుంది మరి అది అవుతుందో కాదో ఎట్లా ఏం కథ అని బాగా బాధపడ్డ రోజు సార్ ఏమన్నాడంటే మేడం బాగా బాధపడుతుంది సార్ పునరాలోచన చేయాలంటే ఒకసారి డిసైడ్ రాజకీయాలు డిసైడ్ అయిన తర్వాత ఇంకా వెనక పోయలేదు ఏమన్నా మీరేమైనా ఉండి నాకు పిరికి మంది వస్తారా అన్నాడు. పిరికి మంది వస్తారా అని చెప్పాడు ఆ రోజు. సరే ఢిల్లీ పోయేసినాం రాజీవ్ గాంధీతో పార్టీలో కలిసి ఆయన ఎలక్షన్లో పోటీ చేసాం గెలిచి ఓడిన తర్వాత కూడా ఎప్పుడు కూడా ఒక మొక్కవని ధైర్యంతో పట్టుదలతో ఎన్నైనా సాధిస్తే నేను ఎమ్మెల్యే కొడతా ఇంకా ఎన్ని కొట్టా ఎమ్మెల్యేకే చేస్తా అని చెప్పి అంత పట్టు కూర్చున్నాడు. రాజకీయాల్లో పట్టు లేకుండా ధైర్యం లేకుండా ఒక సాధన లేకుండా నేను సర్పంచ్ అయితే సర్పంచ్ గాడు ఎంపీటీ అయితే ఎంపీ గాడు మండల పాయింట్ గాడు చెప్పిస్తాడు. రాజకీయాల్లో షోకు ఉండాలా పట్టు ఉండాలా ధైర్యం ఉండాలా సాహసం ఉండాలి. సాహసం లేనిది కాదు. మీ అందరికీ స్థానిక ఎన్నికల్లో అందరూ కూడా చేస్తామనే వాళ్ళందరూ కూడా ధైర్యంతో సాహసంతో అన్నిటికీ ఓర్చుకొని రాజకీయాల్లో రాదా అన్ని ఓర్చుకొని మంచిగా పాడి పంటలు పండించుకోవాలా పంటలు చేసుకోవాలి భార్య పిల్లలు తీసుకోవాలి. రాజకీయం అంటేనే ఇది ధైర్యంతో కూడుకున్న పని కాబట్టి అమ్మగారి గుర్తు చేస్తున్నా. అమ్మగారు కూడా మంచి మనసులో ఒప్పుకొని అమ్మగారు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మీ అందరి తరఫున అమ్మగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. గిరిజనులు చాలా మంచి వాళ్ళు ఇక్కడ ఈ తాండలో ఈ ప్రాంతంలో మన గిరిజనులందరూ చాలా సంతోషంగా అవుట్రైట్ సార్ కూడా నిలబడతారు. అందరూ కూడా మరి ఒక్కొక్కరి పేరు చెప్తే బాగా చేస్తుంది. కొన్ని రోజులు మన దగ్గరికి దూరం పైన వాళ్ళ దగ్గర రావడానికి కొందరు ప్రయత్నం చేస్తారు. అందరూ కూడా దగ్గర కలుపుకుంటాం. అన్ని సమన్వయంగా ముందుకు వెళ్తాం. మేడం గారి ఆశీస్సులు ఉంటే ఎందుకంటే మేము అందరం కలిసి సార్ మరి మేడం గారు కూడా టెన్షన్ పెట్టకుంటే సార్ని బాగా సంతోషపెడితే ఇంకా పనులు బాగుతాయి ఆయురారోగ్యంతో బాగుంటాడని చెప్పి మేడం గారిని సార్ని సంతోషపెట్టి సార్ని ముందడికి నడపని చెప్పి ఎందరు చేసినా ఇంట్లో సతీమణి చక్కగా ఉండి సతీమణి ముందడికి పోతేనే ఆ ఇల్లు ఆనందంగా ఉంటుంది, ఆ మనిషి ఆనందంగా ఉంటాడు. దాన్నే మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. అమ్మవారు ఏదైనా తప్పులు అయితే క్షమించండి. మేము హైదరాబాద్ కూడా మాట్లాడి చెప్పినాం కార్యక్రమం అమ్మవారు ఒకరే సార్ మరి అన్నాడు. నువ్వు రానంటున్నావు నువ్వే రాను సార్ రండి తప్పకుండా అని చెప్పినాం. చాలా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎమ్మెల్యే గారికి సతీమణి మన మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. మీ కరుణా కటాక్షం మీ యొక్క ఆశీర్వాదం మాకు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. గంగన్న గారికి ఈ వచ్చిన విలేకరులకు ఎమ్మెల్యే తండ కానీ సాంపల్లి తండకెళ్ళి కొంతమంది వచ్చారు. అందరికీ మేడం గారికి అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్నగారు ఎంతమంది ఏ బుద్ధ చల్లినా కానీ మా లమ్మడి వాళ్ళు మా ఎస్టీ వాళ్ళు ఎక్కడ పోయినా ఇందిరమ్మ అంటే అది మొన్న ఎలక్షన్లో ఏ తండాలో పోయినా కానీ నేను కూడా తప్పని పరిస్థితుల్లో కూడా నేను కూడా విలేజ్లో వెళ్ళినా కానీ ముంగడికి వెళ్ళి అమ్మగారు పేరు తీసుకుంటే ఇందిరమ్మ పేరు తీసుకుంటేనే పడి చచ్చారు. ఎందుకంటే అంత విశ్వాసం ఉన్నది. అంటే మేము ఇప్పుడు మా దగ్గర 100 ఇల్లు ఉన్నా కానీ 100 ఇల్లు కూడా ఇందిరమ్మ ఇల్లు మేము కట్టుకున్నాం. అంతా అప్పుడు కట్టుకున్నాం కాబట్టి 10 ఏళ్ల నుంచి ఎవరైనా అడుగు 10 ఏళ్ల నుంచి అందరూ నోరుతో ఎంతనా చెప్పచ్చు. 10 ఏళ్ల నుంచి ఒక్కొక్క కుటుంబం పిలిచి అడుగుదాం. ఒక్కొక్క కుటుంబంలో 10 ఏళ్లలో ఎంత లాభం పొందిరు. మరి 2 ఏళ్ళు అయింది, 2 ఏళ్ళు కూడా కాలే. ఒక్క కుటుంబం ఎంత లాభం పొంది. ఒక్క కుటుంబం కరెంటు విషయంలో కావచ్చు, కరెంటు విషయం
డాక్టర్ విషయం, మన ఈ సిలిండర్ విషయంలో కావచ్చు, ఈ బోనస్ విషయంలో కావచ్చు, ఒక్కొక్క కుటుంబంలో వాళ్ళు ఇచ్చిరు. అప్పుడు ఆ రోజు 200 పింఛన్ ఉంటే మనం కూడా అర్థం చేసుకో, 200 పింఛన్ ఉంటే 2000 ఇచ్చిర్రు, 2000 చేసిర్రు ఆ రోజున. కానీ ఒక క్వార్టర్ని 100 రూపాయల క్వార్టర్ 200 చేసిర్రు. మనకు ఆ రోజు ఇయ్యలే. మనం అర్థం చేసుకొని మా కుటుంబంలో 3000 రిటర్న్ ఇస్తే 2000 నాకు ఇచ్చింది, 1000 రూపాయలు నేను ఇచ్చిన. కానీ అది కాదు, మనం అర్థం చేసుకోవాలి. ఏది ఏ ఎమ్మెల్యే దగ్గర పోకుండా, ఏ క్యాన్సర్లో పోకుండా మనకు ఆటోమేటిక్ మన కరెంట్ బిల్లు ఈ రోజున ఇప్పుడు గల్లొచ్చిందంటే ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ ఏదో దాచుకోవాలా, కట్ చేస్తాడు. ఇప్పుడు 6 రోజులు లేదు. ఇప్పుడు నా ఇంట్లోనే కరెంట్ బిల్లు మాపుతాడు. అంటే 2 లక్షలు ఉన్నది మాపి నాకు రాలే, కానీ నాకు బాధ లేదు. కానీ 100ల మందికి లాభమైంది కదా, 100ల మందికి లాభమైంది. కాబట్టి మనం తప్పకుండా ఎవడు ఎంత చేసినా, అంటే నూనె ఇప్పుడు ఒకటికి తిన్నప్పుడు ఒకటి మాట్లాడాలి. ఏ విలేజ్లో కానీ ఎక్కడ కానీ 10 మంది ఉంటారు, అటుంటే ఇట్లుంటారు. కానీ మనకు లాభం అయిందా లేదా మనం అర్థం చేసుకొని ఒక్కసారి ఇప్పుడు కానీ పాలు ఇయ్యకు కట్టేస్తే పాలు ఇస్తారా? కానీ ఇప్పుడు 2-3 ఏళ్ళు మనం పాలు ఇచ్చే బర్రె ఉన్నది. కాబట్టి మన ఎమ్మెల్యే సాబు ఏ మనిషి ఏ క్యాండిడేట్ ఇస్తాడో ఈ క్యాండిడేట్ని గెలిపించాలా, ఎంపీటీసీ ఈ క్యాండిడేట్ని సర్పంచ్ చేయాలని అనుకుంటే అదే పాట మీద మన ఆ టెన్షన్ పెట్టకుండా ఆయన మాటని మనం గౌరవం ఇచ్చి మనం గెలిపించుకొని తప్పకుండా మన ఏ విలేజ్లో ఏమేమి పనులు అది తప్పకుండా చేయాలని చెప్పుకుంటూ, అన్నగారు మా దగ్గర 100 ఇల్లు ఉంటే అడగకుండా గంగనప్ప మండలపు 30 ఇల్లు ఇచ్చిర్రు వాస్తవం. కానీ దయచేసి ఒకటి ఏంటంటే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ రోజుల్లో ఎంత 3000-4000 రూపాయలు ఇచ్చిర్రు, ఎప్పుడో కూలిపోయినాయి, కాలిపోయినాయి. ఇప్పుడు ఆమె వచ్చింది కాలు మొక్కి చూడు. నిజంగా చెప్తాం కదా, మనం మాట కొబ్బరికాయ పెట్టినాం. అసలు కొన్ని అవసరాలు చెప్పదు, మనం అవతకాలు ఉన్నాయి. తప్పకుండా మన దగ్గర 30 ఇల్లు ఇస్తే 5-6 నడుస్తుంది. ఎందుకంటే మేము కట్టుమన్నాం, ఆ గోడ లేపేసింది, దానికి ఏదో ఇది ఉందని చెప్పేసి మీరు ఆగిపోతుంది. అందుకోసం ఏదైనా అవతకాలు ఉంటే తప్పకుండా మీ దృష్టికి తీసుకుపోయి, ఎవరు రారు మీ దృష్టికి తీసుకుపోయి మాకు మాత్రం పిల్లలు చేయాలని చెప్పి తెలుసుకునే అవకాశం ఇచ్చినంత పెద్దలకి ధన్యవాదాలు చేసుకుంటాం. ఈరోజు సాంపల్లి తాండాకు విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన రూరల్ శాసనసభ్యులు రేకులపల్లి భూపతి రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేయడం చాలా సంతోషకరం. ఇక్కడ ఈ యొక్క జగదమ్మ మాతాకి మన అమ్మగారు అక్క అయినటువంటి మన వినోదనమ్మ గారు ఇక్కడ ముక్కు పుడక చేయించడం మనందరికీ శుభసూచకం. ఎందుకంటే మాట తప్పి మడమ తిప్పని వ్యక్తి మన ఎమ్మెల్యే గారు, నీతికి నిజాయితీకి పేరు పెట్టిన వ్యక్తి మన ఎమ్మెల్యే గారు. గత ఎమ్మెల్యేలకు వేరు తేడా, మన ఎమ్మెల్యేలకు చాలా తేడా ఉంటుంది, ప్రజలు గమనించాలి. ఎందుకంటే ఒక నిబద్ధత, కమిట్మెంట్, చెప్పిన మాటని తప్పకుండా తూచా తప్పకుండా చేసే వ్యక్తి మన ఎమ్మెల్యే గారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన స్థానిక ఎలక్షన్లో ఎంపీటీసీని కానీ సర్పంచ్ని కానీ సారు ఎవరిని ప్రపోజ్ చేసినా భారీ మెజార్టీతో గెలిపిస్తే మీరు అనుకున్న పనులన్నీ 1 ఇయర్ లోపల సాయశక్తుల కష్టపడి మన ఎమ్మెల్యే గారు మీ కోరికలన్నీ తీర్చడానికి ముందుంటుంది. దాన్ని మహిళా సోదరులు గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే ఇక్కడ గ్రామంలో రాహుల్ సింగ్ కానీ మన బిక్కు నాయక్ అని వీళ్ళంతా చాలా కష్టపడుతూ హౌసింగ్లో 30 అడిగితే 30 ఆ రోజు కంప్యూటర్లో ఫీడ్ చేయించి శాంక్షన్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు చెప్పిన వెంటనే శాంక్షన్ చేయడం అది మన ఎమ్మెల్యే గారికే చెందుతుంది. ఎందుకంటే వాయిదాలు పెట్టి దాన్ని ప్రొలాంగ్ చేయకుండా తూచా తప్పకుండా చేసే వ్యక్తి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన సాంపల్లి గ్రామస్తులు, మండల నాయకులందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. జై కాంగ్రెస్. థ్యాంక్ యూ. ఈరోజు మండలంలోని సాంపల్లి తాండాలో గత ఎన్నికల్లో మరి నేను గెలిస్తే మాకు సేవ చేస్తాడు, మరి నిజాయితీపరుడు, మరి తెలంగాణ ఉద్యమకారుడని మరి నా తరఫున అన్నవారికి తర్వాత ఓడిపిఎము బట్టలు తెచ్చిస్తామని చెప్పి మొక్కడం జరిగింది. మరి కొద్దిగా ఆలస్యమైంది, అయినా కానీ మరి వాళ్ళ అమ్మవారికి మా సతీమణి వినోదినితో కలిసి మరి ఆమె చేతుల మీదుగా అమ్మవారికి ముక్కుపుడుగా తర్వాత ఓడిపిఎము బట్టలు కూడా అన్ని కూడా
సందర్భంగా మరి నాతో పాటు వచ్చినటువంటి మా శ్రీమతి వినోదిన్ రెడ్డి గారికి, అదేవిధంగా మా అన్న కంచెటి గంగాధర్ గారికి, మరి మన మండల పార్టీ అధ్యక్షుడు గంగాధర్ గారికి, అదేవిధంగా ఈ మన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారికి, నర్సయ్య గారికి, షాదుల గారికి, మరి మండలం నుండి వచ్చినటువంటి మీ నాయకులందరికీ, మరి ముఖ్యంగా మీ గ్రామానికి సంబంధించినటువంటి మోహన్ నాయక్ కానీ, మరి రాహుల్ కానీ, జగదీష్ కానీ, మరి టిప్పు నాయక్ గారికి మాట్లాడారు వాళ్ళందరికీ, మరి మోహన్ రెడ్డి గారికి, బాలగౌడ్ గారికి, మరి నర్సయ్య గారికి, సాంపల్లి విలేజ్ అందరూ కూడా పేరు పేరున చాలామంది ఉన్నారు పత్రికా విలేకరులకు. మరీ ముఖ్యంగా సాంపల్లి గ్రామ నుండి వచ్చిన వాళ్ళు, సుద్దపల్లి నుండి వచ్చిన వాళ్ళు, మరి తాండా పెద్ద మనుషులకు, సాంపల్లి తాండా, మెరియా తాండా అందరికి కూడా మరి ఇక్కడ మరి నేను వస్తున్నా అని చెప్పి ఫ్యామిలీతో వస్తున్నా మరి దేవుని దగ్గరికి అని చెప్పి మరి 2-3 గంటల నుండి వెయిట్ చేస్తున్నట్టు మా అక్క చెల్లెలందరూ తాండావాసులందరూ కూడా నమస్కారం. పేరు రామరావు. సాంపల్లి తాండా నాకు 2001 నుండి పరిచయం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో చాలాసార్లు ఈ గ్రామానికి రావడం జరిగింది. ఈ గ్రామం మొదటి నుండి కూడా ఈ తాండా మాకు అండగా నిలబడ్డారు. అదే సేమ్ ఆశీర్వాదాలు, అదే ప్రేమ, అదే అభిమానం ఇలా నాకు 2 సార్లు ఎన్నికలు నిలబడ్డప్పటికీ 2 సార్లు కూడా నా మీద చూపించారు. అయితే వాస్తవమే, మరి అప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆ ఊరు తాండా 2 ఒకటే గ్రామ పంచాయతీ ఉంది. అప్పుడు మోహనే సర్పంచ్. అయితే అప్పుడు కొంచెం ఫండ్ ఇచ్చినప్పుడు కూడా మరి నా గ్రామంలో పెట్టుకుంటే, మా తాండాలో పెట్టుకుంటే మరి గ్రామస్తులు ఏమనుకుంటారు అని చెప్పి పాపం వచ్చిన ఫండ్ అంటే కూడా అక్కడే పెట్టి డ్రైన్ కానీ, మరి అక్కడ శివాలయం దగ్గర రోడ్డు ఒకటి, ఇంకోటి వీడీసీ భవన్ కూడా కమ్యూనిటీ హాల్. సో తర్వాత మనము 18లో ఓడిపోవడం జరిగింది. తర్వాత ఇవాళ గెలిచిన తర్వాత నేను అనుకున్న స్థాయిలో మీ తాండాకు నేను వాస్తవమే అనుకున్నంత ఫండ్ రాలేదు. సో ఇవాళ మనం ఇలా వచ్చినా మరి దేవుని సమక్షంలో మనం మీటింగ్ పెట్టుకున్నాం, అమ్మవారి సమక్షంలో మాట్లాడుతున్నాం. కాబట్టి ఇవాళ గ్రామంలో సమస్యలు చెప్పిండ్రు. ఒకటి ఏంటంటే ఈ మెరియా తాండాలో ఇది టెంపుల్ కావాలన్న జగదమ్మ మాత టెంపుల్ వరకు మరి ఎండోమెంట్లో 6 లక్షలు మేము కట్టినాము. 24 లక్షలు టెంపుల్ ఎస్టిమేషన్ ఉంది, మొత్తం 30 లక్షలు. మరి ఇది శాంక్షన్ చేయించండి చెప్తాను. తప్పకుండా దీన్ని మనం ప్రాసెస్ చేద్దాం, తప్పకుండా దీన్ని చేపిద్దాం. అదేవిధంగా మరి మంచి విషయాలు అడిగారు. ఇప్పుడు అన్ని స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కావాలన్నారు. మరి అంగన్వాడీ స్కూల్ కూడా మనకి ఇప్పుడు మన నియోజకవర్గంలో 26 అంగన్వాడీ స్కూల్ వచ్చాయి ఒకటే సంవత్సరం. తప్పకుండా రాబోయే టైంలో త్వరలోనే మనం అంగన్వాడీ స్కూల్ కూడా బాగుంది మనం నిర్మించుకుందాం. మరి పాఠశాలకు కూడా కాంపౌండ్ వాళ్ళు కట్టుకుందాం. తర్వాత ఇంకా ఏదన్నా సీసీ డ్రైన్స్ అడుగుతూ ఉన్నారు, అదే అన్నీ కూడా చేద్దాం. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు కూడా మీరు అందరూ కూడా తెలుసు. ఇప్పుడు పెద్దమని చెప్పినట్టు గతంలో 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామన్నారు. కొడుకు వస్తే 7 ఉండాలా, కోడలు వస్తే 7 ఉండాలా, మేకపోతే 7 ఉండాలా, అన్నీ మాట్లాడారు. కేసీఆర్ ఒక 10 ఇండ్లు కట్టుకున్నాడు. కేసీఆర్ బిడ్డ కట్టుకున్నది, కేసీఆర్ అల్లుడు కట్టుకున్నాడు, కేసీఆర్ కొడుకు కట్టుకున్నాడు. ఇక మన దగ్గర మాజీ ఎమ్మెల్యే గోవర్ధన్ కట్టుకున్నాడు, వాళ్ళ బిడ్డ కట్టుకున్నాడు, వాళ్ళ కొడుకు కట్టుకున్నాడు, అందరూ. కానీ పేదోళ్ళకి ఇల్లు కట్టేయాలి. పేదలు రాలే వాళ్ళకి కట్టేయడానికి. మనమే వాళ్ళ చేతులకి అడగలే, ప్రభుత్వం సంస్థనే కట్టిపోతున్నాం. కానీ వాళ్ళ మరి మన నియోజకవర్గంలో 3500 ఇల్లు ఇలా మనం కట్టుకుంటున్నాం. మీ తాండాకు వచ్చినాయి కొన్ని. అయితే ఇప్పుడు 5 నడుస్తున్నాయి. ఇంకొక 6 కూడా ఇప్పుడు ప్రారంభోత్సవం చేయడానికి 12 మనం ఎక్కువనే శాంక్షన్ చేసాం. కానీ కొన్ని వేరే కారణాల వల్ల అవి స్టార్ట్ చేయలేకపోయినాం. ఒక అమ్మ ఇప్పుడు చెప్తా ఉన్నది, మనమే పునాదులు అంటే మనం ముగ్గు పోసాం. మళ్ళీ వాళ్ళ పాతదేదో అప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినప్పుడు పాత టైంలో ఏంటంటే ఇట్లా కంప్యూటర్ సిస్టమ్ ఇదంతా లేకుండా మరి ఎవరో ఇల్లు లేకుండా ఎవరో కట్టుకున్నట్టు చూపిస్తుంది. మరి అవన్నీ కూడా ఇప్పుడు మనం సర్దిద్దుద్దాం. అట్లా మన సాంపల్లి తాండనే కాదు, మన నియోజకవర్గంలో దగ్గర ఒక 100 దాకా 1, 2 అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. మినిస్టర్ గారితో మాట్లాడినాం. తప్పకుండా వాళ్ళందరూ ఏంటంటే ఇవైతే మొదలు అన్నీ క్లియర్గా ఉన్నాయైతే మనం చాలు. కానీ తప్పకుండా అవి కూడా ఈ ఏదైతే బకాయిలు ఉన్నాయో అవసరం ఉంటే 15,000 కొంతమందికి ఉన్నాయి, 20,000 కొంతమంది అన్నీ కూడా బకాయిలు కూడా మాఫీ చేసి వాళ్ళకు కూడా ఇల్లు క్లియర్ చేస్తామని చెప్పి కొంచెం ఓపిక పట్టండి. తప్పకుండా ఇల్లు కూడా అమ్మ కూడా ఇల్లు కట్టిస్తాం. సో ఈ విధంగా అంటే నేను చెప్పేది ఒకటే, ఇవాళ సాంపల్లి తాండా అంటే ప్రత్యేకమైన ప్రేమ అభిమానం ఉంది. ఇవాళ రాబోయే కాలంలో అత్యధికమైన ఫండ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనకు కాంపౌండ్ వాళ్ళు కావచ్చు, అంగన్వాడీ స్కూల్ కావచ్చు, మరి ఇందిరమ్మ ఇల్లు కూడా ఏ ఒక్కరు కూడా రాబోయే 3 సంవత్సరాలలో ఇంకా మన టర్మ్ 3 సంవత్సరాల పైన ఉంది. 20 నెలలు అయింది మేము వచ్చి. మీకు అందరు కూడా సాంపల్లి తాండాలో ఎవ్వరు కూడా ఇల్లు లేకుండా ఉండకూడదు. 100
ఎవరు ఇల్లు కట్టుకుంటే వాళ్ళందరికీ ఇస్తాం. ఒకవేళ ఎవరైనా జాగా లేకుంటే జాగా కూడా మనము ఆల్రెడీ మన ఫారెస్టులతో మాట్లాడడం, మన డిస్ట్రిక్ట్ ఏదైతే కమిటీ ఉంటుందో వాళ్ళతో మాట్లాడడం, కలెక్టర్ ద్వారా ఇప్పుడు మీ ఎస్సీ తాండాలలోనే దగ్గర 1000 ఇండ్లు ఉండే జాగా లేక ఆ ఫారెస్ట్ కూర్చొని ROFR చట్టం కింద డిస్ట్రిక్ట్ కమిటీలో ఒక కమిటీ తీర్మానం చేసి ఎవరికైతే జాగా లేదో వాళ్ళు కూడా జాగా ఇచ్చి కూడా ఇల్లు కట్టిద్దామని నిర్ణయం తీసుకున్నాం. మన దగ్గర ఇప్పుడు ఏ తాండాలు కూడా ఎక్కడ కూడా ఇల్లు కట్టుకోవడానికి జాగా ప్రాబ్లం లేదు. ఎవరికైనా జాగా లేకుండా మేమే అది ఫారెస్ట్ భూమి కానీ ఏదైనా కానీ 75 గజాలు ఇచ్చి వాళ్ళకి ఇల్లు కూడా శాంక్షన్ చేస్తాం. రాబోయే 3 ఏళ్లలో సాంపల్లి తాండాలో ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదు. ఇక ఆ దిశగా మనము తప్పకుండా మనం ప్రయత్నం చేద్దాం. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ అనేది రాజశేఖర రెడ్డి గారు స్థాపించినటువంటి ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్. మన 2021, 22 ఏమో కామారెడ్డి సంబంధించింది. దాంట్లో దగ్గర 2 లక్షల ఎకరాలకు కట్టినది. అప్పుడు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మనకు ఇరిగేషన్ మంత్రిగా ఉండే, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే అది 80% కంప్లీట్ అయింది. ఇక దానికి మన కేసీఆర్ వచ్చిన తర్వాత ఏం చేసిండో ఇప్పుడు కాళేశ్వరం కట్టినట్టు దీన్ని కూడా రీమాడిఫికేషన్ అని చెప్పేసి ఆడేదో మంచిపల మరి ఒక 8 తాండాల ముంచేద్దామని చెప్పేసి ప్లాన్ చేసి ఒక 3.5 TMCకి పెట్టుకుందామని చెప్పి దాన్ని 300 కోట్లతో అయిపోయేదాన్ని 3000 కోట్లు చేసి పాపం ఇప్పుడు తాండాలలో వాళ్ళేమో పేదోళ్ళు మరి అందరూ 8000 మంది తాండాలు అన్నీ కూడా మనము డిస్ప్లే చేయొద్దని చెప్పి ఆ రోజు మీకు అందరు కూడా తెలుసు. నేను TRSలో ఎమ్మెల్సీగా ఉండి కూడా మరి అక్కడ ప్రజల పక్షాన్ని నిలబడ్డా. నేను పార్టీకి వ్యతిరేకంగా నేను కొట్లాడాను మంచిపల. ఆ రోజు నా మీద కేసులు కూడా అయినా ఇంకా నడుస్తున్నాయి ఆ కేసులు. అయితే వాళ్ళ 80% కంప్లీట్ అయినటువంటి ప్రాజెక్టును వీళ్ళు ఏం చేశారు, రీడిజైనింగ్ పేరు మీద పైపుల ద్వారా నీళ్ళు ఇస్తాం, అక్కడ కెపాసిటీ ఇస్తామని చెప్పి ఎక్కడ గుండె అక్కడనే ఇంకా 1500 కోట్లు ఖర్చు పెట్టింది కానీ ఒక గుంటకు భూమి నీళ్ళు రాలేదు. ఇవాళ మేము మళ్ళా ఆ రోజు ఎన్నికలలో మనం మంచిపా కూడా ముఖ్యమంత్రి గారు వచ్చారు, రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడు PCC అధ్యక్షుడిగా వచ్చిండు. ఆయన ఆ రోజు హామీ చేసిండు తప్పకుండా పాట మాటల్లోనే మేము మంచిపాలక చెరువు పెంచకుండా తాండాలను ముంచకుండా ఒక్క గుంట కూడా భూమి పోకుండా మరి పాత మాటలనే కడతాం, అంతే ఇక్కడ 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పడం జరిగింది. ఆ దిశగా ఇలా మనం ఆల్రెడీ జనరల్ బాడీ మీటింగ్ అయిపోయింది, మినిట్స్ కూడా అయిపోయినాయి. ఒక త్వరలోనే జియో కూడా రిలీజ్ అవుతూ ఉన్నది. అక్కడ 0.8 TMC కాడికి మనం మంచిపా చెరువును కట్టుకొని పాత మాటల్లోనే మొత్తం మనం 2 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలన్నది అది నడుస్తూ ఉంది. అయితే దాంట్లో ఇప్పుడు మనకు 21A ఈ మన మెంట్రస్పల్లి సర్జిపూల్ అది కూడా 90% అయిపోయింది. సో త్వరలోనే మనం దాన్ని కూడా ప్రారంభించుకొని అక్కడ మోటార్లు ఫిట్ చేసుకొని మనకు ఈ మెంట్రస్పల్లి ద్వారానే మనకు ఈ డిచ్పల్లి తర్వాత జక్రన్పల్లికి సంబంధించినటువంటి ఒక 30,000 ఎకరాలు నీళ్ళు వస్తాయి. తప్పకుండా అది ఒక సంవత్సరం లోపల మనకు ఈ గ్రామాలకు ఈ ప్రాంతాలందరూ కూడా మెంట్రస్పల్లి స్టార్ట్ చేయించి మీ పొలాలకు నీళ్ళు ఇచ్చే బాధ్యత మాది. అదేం అనుమానం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట మీద ఉంటుంది. ఇలా మన తను చెప్పింది ఇలా మహిళలకు RTC బస్సు ఫ్రీ ఇచ్చినాం. ఇలా 6,800 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అంటే అది మనం పెట్టకుండా ఎవరు పెడతారు, మహిళలు పెడతారు కదా. ఇలా మీరు సమ్మక్క సారక్క జాతర కోదానికి రెడీ అవుతున్నారు మాకు తెలుసు. మీకు ఎక్స్ట్రా బస్సులు వేసినాం, ₹1 టికెట్ లేదు మహిళలకు. మరి ఇలా 6,800 కోట్లు మహిళలు సేవ్ చేసారు అంటే మీరు మామూలు విషయం కాదు. అట్లనే ₹200 కరెంటు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చినాం. ఇలా మహిళలకు చాలానే మితి లేకుండా మనం లోన్ ఇస్తున్నాం. మీరు ఏదైనా చేసుకోవచ్చు. ఇలా కోళ్ళ వ్యాపారమే పాల వ్యాపారమే కాదు, మీరు సోలార్ ఎనర్జీ అంటే సౌర విద్యుత్ ప్లాంట్లు పెట్టుకోవచ్చు, పెట్రోల్ బంకులు పెట్టుకోవచ్చు, గిడ్డంగులు పెట్టుకోవచ్చు, మీరు ఏదైనా చేసుకోవచ్చు. ఇలా మొన్ననే నిన్న మన బతుకమ్మ పండుగకి నేను కలెక్టర్ ఆఫీస్ పోతే మనలకు 6 ఆటోలు కూడా ఇచ్చినాం, ఎలక్ట్రానిక్ ఆటోలు. మహిళల సంఘాలే కొనుక్కుంటున్నారు, వాళ్ళ పిల్లలు ఎవరో నడిపిస్తున్నారు వాళ్ళు. అట్లా ఏదని ఇలా ఉపాధి చేసుకోవడానికి మహిళలకు పెద్ద ఎత్తున మరి చారణ మితి లేకుండా 0 వడ్డీతో మీకు సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు, 5 సంవత్సరాలకు ₹1 కోటి అంటే ₹1,00,000 కోట్ల రూపాయలు రుణం తీసుకొని మీకు మహిళలకు ఇస్తాము. ఇలా ఇందిరా మిల్లు మహిళల పేరు మీద వస్తున్నాయి. రేషన్ కార్డులు గతంలో రేషన్ కార్డులు 10 ఏళ్ళు ఇవ్వలే. మరి ఎంతమంది పెళ్లిళ్ళు అయినాయి, కొత్త కుటుంబాలు ఏర్పడ్డాయి. మరి ఇలా రేషన్ కార్డులు ఇస్తున్నాం. మరి పేదోడి కళ ఉండి ఇలా సన్నబియ్యం తినడు. ఇలా సన్నబియ్యం ఇస్తున్నాం, ఒక్కొక్క వ్యక్తికి 6 కిలోలు చొప్పున. మరి కుటుంబం ఎంతమంది అని 10 మంది ఉంటే 60 కిలోలు ఇస్తున్నాం. ఎందుకంటే పేదోళ్ళు కూడా మరి డబ్బులు ఉన్న లాగానే మరి సన్న బియ్యం తినాలా, వాళ్ళు కూడా కడుపున 3 పూటలు తినాలనేది. ఇలా ₹52 ఖర్చు పెట్టి ఒక్కొక్క కిలోకు ఎన్ని కిలోలైనా పర్వాలేదు. మనకు వడ్లు దొడ్డేస్తున్నారు అందరు రైతులు, సన్నమట్లు వేస్తున్నారంటే మన సన్నమట్లకు పండించండి, మీరు ₹500 బోనస్ ఇస్తామని చెప్పి మన సన్నమట్లు పండించి మనం ఇలా సన్నం బియ్యం ఇస్తూ ఉన్నాం రైతు అంటే పేదోళ్ళకు వైట్ రేషన్ కార్డు. అంటే ఈ విధంగా గత 20 నెలల నుండి మనము అన్ని విధాలుగా ముందుకు పోతాం. ఇలా ST రిజర్వేషన్ కూడా మీకు చెప్తా ఉన్నా, గతంలో ఎప్పుడు కూడా 10% రిజర్వేషన్ ఇవ్వలేదు.
మనకు రాజ్యాంగంలోనే ఉన్నది, ఏమని ఉంది? ఎస్టీ జనాభా కానీ ఎంత ఉంటే అంత వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏమైంది? మనకు జనాభా ఎక్కువ ఉన్నది కాబట్టి 10% మనకు 10% ఉన్నది ఎస్టీల జనాభా. ఇవాళ 10% రిజర్వేషన్లు మనం స్థానిక సంస్థల్లో ఇస్తూ ఉన్నాం, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో ఇస్తూ ఉన్నాం, ఉద్యోగాలలో ఇస్తూ ఉన్నాం. దానికి బిల్లు కూడా పెట్టినాం మనం. కాబట్టి ఇవాళ మీకు అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటున్నది. మరి మీకు భూమి ఇచ్చింది, ఇల్లు ఇచ్చింది, చదువు ఇచ్చింది, రిజర్వేషన్ ఇచ్చింది. ఇవన్నీ కూడా మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవడం కాదు. ఇవాళ మనం బీసీలకు 42% రిజర్వేషన్ ఇద్దామని చెప్పి ఒకవైపు బిల్లు తెచ్చి మనము అంటే సెన్సెక్స్ ఏమంటారు కులగణన చేసి వీళ్ళన్నీ పగటిబందిగా వేస్తూ ఉంటే నిన్ననే ఒక జీవో ఇచ్చిన 42% ఇద్దామని. నిన్ననే మధ్యాహ్నమే ఒకటి కోర్టుకోయాడు. ఇలా ఏందా బాబు అంటే కొంతమందికి బీసీలకు రిజర్వేషన్ 42% ఇచ్చాడు, ఇష్టం లేదు. ఇలా టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకోటి అన్నముగ్గుతో ఒక కోట్ల కేసు వేసి ఇలా ఎన్నికలు అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. కానీ ఎన్ని అడ్డం వచ్చినా కానీ మీకు తప్పకుండా మీకు 10%, ఎస్సీలకు మరి 15%, బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే ఎన్నికలు పెడతాం, ఇస్తాం కూడా. ఎన్ని అడ్డంకులు ఇస్తాం. ఇలా మీరు గమనించండి. ఇలా మనం బిల్లు పెడితేనేమో ఇక్కడ పార్లమెంట్లో వాళ్ళు సపోర్ట్ ఇస్తలేదు. ఇలా వాళ్ళు మాట్లాడతారు రిజర్వేషన్ గురించి. ఇలా టీఆర్ఎస్ మొన్నదాకా కవిత మాట్లాడి ఇప్పుడు మాట్లాడతలేదు, కానీ మొన్నదాకా కవిత మాట్లాడింది. ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ ఇక పార్టీలకి వెళ్ళి తీసేసారు కాబట్టి ఇప్పుడు మాట్లాడతలేదు. అంటే ఆమె కూడా అంటే 10 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడు చేయలే, కానీ ఇలా బీసీల గురించి మాట్లాడుతున్నారంటే నేను ఒకటే మేము చెప్పదలుచుకున్నాను. మీరు అందరు విఘ్నులు అంటే మరి మామూలు కాదు. ఇక్కడ రాజకీయ పరిజ్ఞానం ఎక్కువ, చాలా చైతన్యం ఉన్నటువంటి గ్రామం ఇది. కాబట్టి మీరు అందరు కూడా మొదటి నుండి మరి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. నాకేం గర్వంగా ఉంది. ఇలా నేను మన నియోజకవర్గంలో ఎస్టీలు ఇలా మరి అంటే మీరు ఎస్టీలు చేయబట్టే నేను గెలిచింది ఇలా ఎమ్మెల్యేగా. మీరు అందరు కూడా నన్ను ఆదరించి కాబట్టి 100% నాకు మొత్తం కూడా మీ తాండాలను అభివృద్ధి చేయాలని తపన ఉంటుంది. మీరందరూ కూడా ఇదే అండగా ఉండండి. మరి కాంగ్రెస్ పార్టీ మీ అందరిని కూడా కాపాడుకుంటుంది. ఇలా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం, అన్ని కూడా అన్ని రకాల ఏ సమస్య ఉన్నా కానీ ఇక్కడ మీరు ఇచ్చిన వినతి పత్రాలు అన్ని కూడా తప్పకుండా నేను పరిశీలించి త్వరలో ఇవన్నీ కూడా పరిష్కరించే ప్రయత్నం చేద్దాం. మీకు అందరు కూడా మరొకసారి త్వరలో నిన్ననే అనుకున్నాము. మరి ఒకటే రోజులో ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఆర్గనైజ్ చేసి మాకు జగదమ్మ మాత దర్శనం చేయించి, శివలాల్ మహారాజ్ గారు దర్శనం చేయించి, రామ్లాల్ మహారాజ్ గారు దర్శనం చేయించి, మరి ఇలా భోగ్ బండార్లో మాకు పార్టిసిపేట్ చేయించి ఇవన్నీ కూడా చేసి మరి ఇవాళ మాకు భాగ్యం కలిగించారు. మీకు అందరు కూడా ఈ దసరా సందర్భంగా గొడ్డమ్మ పండుగ యొక్క అదేవిధంగా మరి దసరా యొక్క శుభాకాంక్షలు మీకు అందరు కూడా తెలియజేసుకుంటా జగదమ్మ మాత యొక్క దయ వల్ల మీరందరూ కూడా పాడి పంటలతోని సుఖ శాంతులతోని ఆయుష్ ఆరోగ్యాలతో అందరూ కూడా బాగుండి మరి మీ పిల్లలు కూడా మంచిగా ఉన్నత స్థానంలో ఉండి బాగా చదువుకోవాలని చెప్పి ఆ జగదమ్మ మాతను కోరుకుంటూ మీకు అందరు కూడా మంచి జరగాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జగదమ్మ మాతకి